सब्सक्राइब करो और घंटी दबाओ, नोटिफिकेशन आता। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం ఎడ్యూ స్కిల్స్ కి సంబంధించిన AlterYX డేటా అనలిటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇంటర్న్షిప్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ లాగిన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్ ఎర్నింగ్ ప్రాసెస్ అండ్ ఎలా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు నీట్ గా అర్థమవుతుంది. సో మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకంటే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఫాస్ట్ గా రీచ్ అవుతాయి. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను మీకు ఆ లింక్ అనేది షేర్ చేస్తాను. సో మీకు ప్రాసెస్ డాక్యుమెంట్ లో వచ్చేస్తే ఇక్కడ పేజ్ నెంబర్ 2 లో స్టెప్ 1 ఇక్కడ క్లిక్ ఆన్ ది AlterYX కమ్యూనిటీ లింక్ బిలో సెలెక్ట్ అకాడమీ అని ఉంది కదా. ఇక్కడ మీకు ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఓపెన్ అయితే మీకు ఇక్కడ లర్న్ లో ఇక్కడ సెలెక్ట్ అకాడమీ అని ఉంది కదా, అకాడమీ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు సైన్ అప్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ ప్రాసెస్ లో చూద్దాం. సో మీకు ఇక్కడ టాప్ లో మీకు రైట్ కార్నర్ లో టాప్ లో సైన్ అప్ అని ఉంది కదా, ఆ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ఆన్ ది రిజిస్టర్ హియర్ బటన్ హ్యాస్ ది షోన్ ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్. మీరు ఒకవేళ కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో సో మీరు రిజిస్టర్ హియర్ అనే దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఈమెయిల్ ఐడి డొమైన్ ఈమెయిల్ ఐడి. మీరు ఏదైతే AICT ఎడ్యూ స్కిల్స్ లో ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. వేరే ఈమెయిల్ ఐడి ఇస్తే కానీ మిస్ మ్యాచ్ అవుతుంది. సో మీకు ఏదైతే మీరు AICT ఎడ్యూ స్కిల్స్ లో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. సో మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ప్రాసెస్ లింక్ అనేది మీకు లాగిన్ అకౌంట్ క్రియేషన్ యాక్టివేషన్ లింక్ అనేది మీకు ఈమెయిల్ ఐడికి సెండ్ అవుతుంది. ఎంటర్ ది కన్ఫర్మేషన్ కోడ్ షోన్ బిలో అండ్ క్లిక్ ది వెరిఫై కోడ్. ఇక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది ఒకటి, ఆ ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత వెరిఫై కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫిల్ ద డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే ఓటీపీ అది ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ ఈమెయిల్ అని ఉంది కదా, అక్కడ మీరు యూజర్ నేమ్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది యూజర్ నేమ్ అనేది ఇలా పెట్టుకున్నా కూడా పర్లేదు, కానీ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మాత్రం మిస్ మ్యాచ్ చేయకుండా ఇక్కడ మీరు AICT ఎడ్యూ స్కిల్స్ లో ఏదైతే నేమ్ ఇచ్చారో మీరు సేమ్ అదే అక్కడ ఏదైతే ఫస్ట్ నేమ్ ఏది ఇచ్చారో అండ్ అదే ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ అక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ లాస్ట్ నేమ్ అదే ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేమ్ తర్వాత ఎంటర్ ఎడ్యూ స్కిల్స్ ఫౌండేషన్ థర్డ్ లో కంపెనీ దగ్గర ఎంటర్ ఎడ్యూ స్కిల్స్ ఫౌండేషన్ అని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఎంటర్ జాబ్ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ జాబ్ టైటిల్ అనేది స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎంటర్ కంట్రీ నేమ్ వచ్చేసి ఇండియా. మీరు ఏదైతే స్టేటో ఆ కంట్రీ అదే కంట్రీని ఎంటర్ చేయండి. దాని తర్వాత కంట్రీ ఫోన్ కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో కంట్రీ ఫోన్ కోడ్ ఇండియా కాబట్టి +91 అని ఇచ్చేయండి. నెక్స్ట్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత సెట్ పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్ గా పెట్టుకోండి. స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్, రిమైన్ స్మాల్ లెటర్, 1 సింబల్, ఎనీ @ ఆర్ హ్యాష్ యువర్ విష్ అండ్ ఆఫ్టర్ ఒక 3 డిజిట్స్ అనేటివి సెట్ చేసుకోండి. దాని తర్వాత న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ లో సేమ్ ఏదైతే న్యూ పాస్వర్డ్ లో ఎంటర్ చేశారో అదే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ లో ఎంటర్ చేసేసి ఇక్కడ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేస్తే ప్లీజ్ వెయిట్ అంటిల్ ది అకౌంట్ ఈస్ క్రియేటెడ్ వన్స్ కంప్లీటెడ్ బిలో స్క్రీన్ విల్ బి అపియర్ క్లిక్ ఆన్ అకాడమీ. నోటీస్ యూజర్ నేమ్ టాప్ రైట్ కార్నర్. మీరు ఏదైతే యూజర్ నేమ్ అక్కడ ఇచ్చారో యూజర్ నేమ్ దగ్గర అదే యూజర్ నేమ్ ఇక్కడ మీకు టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో మీ యూజర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది.
దాని తర్వాత మీరు ఇక్కడ కింద అకాడమీ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఎక్స్పాండ్ యువర్ ఆల్టర్ బై ఎక్స్ నాలెడ్జ్ అండ్ లెర్న్ న్యూ స్కిల్స్ ఇన్ అనలైటిక్స్, డేటా సైన్స్ అండ్ మోర్. సో ఈ విధంగా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్క్రోల్ ఆ విధంగా వస్తుంది. దాని తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మావెరిక్స్ అకాడమీని ఈ విధంగా స్క్రోల్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటాయి. సర్టిఫికేషన్ ఎక్స్టెన్షన్, ఎగ్జామ్స్, సర్టిఫికేషన్స్, రిసోర్సెస్, లెర్నింగ్ పాత్స్, ఇంటరాక్టివిటీ లెసన్స్ అని ఈ విధంగా స్క్రోల్ అప్ అవుతుంది. ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ ఆన్ ది లెర్నింగ్ పాత్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ 3 లో ఉంది కదా, డిజిటల్ లెర్నింగ్ కింద లెర్నింగ్ పాత్స్. ఇక్కడ కీప్ అప్ ది ఫేస్ యువర్ లెర్నింగ్ విత్ అవర్ గైడ్ కరికులం అని ఉంది కదా, అక్కడ లెర్నింగ్ పాత్స్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లిక్ ఆన్ గెట్టింగ్ స్టార్టెడ్ లెర్నింగ్ పాత్. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ కోర్సెస్ అనేటివి వస్తాయి. సో మీరు ఫస్ట్ వచ్చేసి గెట్టింగ్ స్టార్టెడ్ లెర్నింగ్ పాత్ మీద క్లిక్ చేస్తే మీకు మీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు వచ్చేసి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు గెట్టింగ్ స్టార్టెడ్ లెర్నింగ్ పాత్ దగ్గర ఈ విధంగా వస్తుంది. మీకు వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా గెట్టింగ్ స్టార్టెడ్ లెర్నింగ్ పాత్ అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లో వచ్చేస్తుంది. ఇక్కడ వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ అనేది వాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు స్టెప్ 14 అండ్ నెక్స్ట్ పేజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండర్ మెనూ ట్యాబ్ దేర్ 6 modules to complete the in learning path. Click on get started option. It will take you to the next course within it. సో మీకు ఏదైతే ఉందో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మీకు 6 modules ఉంటాయి. గెటింగ్ స్టార్టెడ్ అండ్ డేటా ప్రిపరేషన్ అండ్ కంబైనింగ్ అండ్ క్లీన్సింగ్ అండ్ కోర్ టాపిక్స్, కంటిన్యూ కోర్ టాపిక్స్ అండ్ డిజైనర్ కోర్ ప్రిపరేషన్. సో మీరు ఏదైతే ఇక్కడ మీరు మాడ్యూల్స్ ఇచ్చారో ఆ మాడ్యూల్స్ నీట్ గా ప్రిపేర్ అయ్యి నార్మల్ గా వాచ్ చేసిన తర్వాత మీకు 6 modules కంప్లీట్ అయితే మీకు దాని తర్వాత మీకు ఇక్కడ ఇన్ దిస్ మాడ్యూల్ దేర్ ఆర్ 8 courses యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ మూవ్ ఆన్ ది నెక్స్ట్ మాడ్యూల్. ఇక్కడ మీకు టోటల్ గా 8 courses అనేవి ఉంటాయి. ఆ కంప్లీట్ ఆల్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ లో కొన్ని 8 modules ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ లో 8 courses అండ్ డేటా ప్రొటెక్షన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లో ఏదైతే 6 modules లో ఉన్నాయో అందులో ఇన్సైడ్ లో ఇంకా కొన్ని కోర్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేస్తే మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఆఫ్టర్ క్లికింగ్ గెట్ స్టార్టెడ్ యూ విల్ బి టేకెన్ టు ది డిజైనర్ బేసిక్స్ కోర్స్. దేర్ ఆర్ మెనీ tabs inside it. To move ahead you have to click each tab one by one and go through it. First click on the what is it the data tab. సో మీకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో గెట్ స్టార్టెడ్ మీద మాడ్యూల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిజైనర్ బేసిక్స్ అని మీకు స్టార్టింగ్ లో వస్తుంది ఓవర్ వ్యూ. తర్వాత అందులో మీకు ఏదైతే ఉందో కొన్ని ఇన్సైడ్ ఆఫ్ మాడ్యూల్స్ లో ఉంటాయి. ఆ కోర్సెస్ లో మీకు వాట్ ఈస్ బేసిక్ డేటా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి అందులో ఉన్న డెఫినేషన్స్ అనేటివి మీరు చదువుకోవచ్చు. వాట్ ఈస్ డేటా అండ్ యూజింగ్ డిజైనర్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ డిజైనర్ అండ్ ఫస్ట్ స్టెప్ ఇన్ డిజైనర్ అండ్ వర్కింగ్ విత్ యువర్ డేటా. సో ఈ విధంగా చాలా ఉంటాయి. సో మీకు దానికి సంబంధించిన ఇంకా రీసెర్చ్ చేయాలంటే ఇక్కడ వాట్ ఈస్ డేటా అండ్ దాని మీద క్లిక్ చేస్తే మీకు డెఫినేషన్స్ అనేటివి విజిబుల్ అవుతాయి. దాని తర్వాత మీకు నెక్స్ట్ యూ విల్ బి మూవింగ్ ఆన్ టు ది షోన్ పేజ్. షోన్ పేజ్ తర్వాత మీకు బిలో ఆర్ ది 2 or more ట్యాబ్. క్లిక్ ఆన్ ది ట్యాబ్ డిసిషన్ విత్ డేటా. ఇక్కడ మీకు వాట్ ఈస్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత అందులో మీకు ఇంకా ఫ్లో చార్ట్స్ ఉండేసి అందులో ఇంకా డెఫినేషన్స్ కావాలంటే డెసిషన్ విత్ డేటా అండ్ డిఫైనింగ్ డేటా అన్ని ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా డెఫినేషన్స్ అనేవి వస్తాయి. మీకు ఇంకా కోర్స్ అనేది చాలా బాగా నేర్చుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మీకు నెక్స్ట్ యూ విల్ బి మూవింగ్ ఆన్ టు ఏ వీడియో పేజ్. వాచ్ ది వీడియో ఫుల్ అండ్ ది క్లోజ్ ది ట్యాబ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ది గెటింగ్ స్టార్ట్ మెనూ. మీకు నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ అండి. నెక్స్ట్ దాంట్లో ఒక వీడియో అనేది ఉంటుంది డెసిషన్ విత్ డేటా. మీరు ఏదైతే డెసిషన్ విత్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఒక వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ వీడియోని నీట్ గా వాచ్ చేయండి. సో ఆ వీడియోని నీట్ గా వాచ్ చేస్తే మీకు నీట్ గా అర్థమవుతుంది. ఈ డేటా ఆల్టర్ బై ఎక్స్ ప్రాసెస్ అనేది చాలా కష్టము. సో మీకు చాలా బాగా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్ లో కూడా చాలా బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో నీట్ గా చూసుకుంటే డెఫినేషన్స్ అన్ని ఆన్సర్స్. సో మీకు
ఫైనల్ ఎగ్జామ్లో ఫాస్ట్గా క్లియర్ అవుతుంది మీ ఎగ్జామ్ అనేది. మీరు డైరెక్ట్గా స్కిప్ చేసుకుంటా వెళ్తే మీకు ఏమీ అర్థం అవ్వదు. సో మీకు ఎగ్జామ్ కూడా చాలా మార్లు అటెంప్ట్ అవ్వడానికి ఫెయిల్ అవుతుంది అది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇందులో. నెక్స్ట్ క్లిక్ ఆన్ ది వాట్ ఈస్ డేటా. ఇక్కడ వాట్ ఈస్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత డిఫైనింగ్ డేటా అండ్ వాచ్ ది వీడియో, అవన్నీ వీడియోస్ చూస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిజైనర్ బేసిక్స్ అని ఉంటుంది. ఇప్పుడు వాట్ ఈస్ డేటా తర్వాత యూజింగ్ డిజైనర్ బేసిక్స్, బెనిఫిట్స్ ఆఫ్ డిజైనర్ అండ్ ఫస్ట్ స్టెప్ ఇన్ డిజైనర్ అండ్ వర్కింగ్ విత్ యువర్ డేటా. సో ఇలాంటి మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. టోటల్ 5 ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సో మూవింగ్ అండ్ ప్రాసెస్ మెన్షన్డ్ సిమిలర్లీ అండ్ ది కంప్లీట్ ఆల్ ది 5 ట్యాబ్స్. ఈ 5 ట్యాబ్స్ అనేటివి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వన్స్ మీరు అన్ని కంప్లీట్ చేసిన కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత గెటింగ్ స్టార్టెడ్ మాడ్యూల్ ది లుకింగ్ లైక్ దిస్. మీకు ఏదైతే ఉందో లాస్ట్ టైం మీరు చూసినప్పుడు వాట్ ఈస్ డేటా యూజింగ్ డిజైనర్, ఈ 5 ట్యాబ్స్ అనేటివి రెడ్ కలర్ లో ఉండేటివి. ఆ రెడ్ కలర్ అనేటివి ఇప్పుడు చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు బ్లాక్ కలర్ లో వస్తాయి. ఇలా బ్లాక్ కలర్ వచ్చేసి ఇక్కడ సైడ్ లో టిక్ మార్క్స్ పడతాయి కదా, మీకు అప్పుడు కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు టిక్ మార్క్స్ అనేవి పడకుంటే కోర్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఇన్సైడ్ లోపల ఇంకా కొన్ని మాడ్యూల్స్ అనేటివి ఎంటీ ఇంకా చూడాల్సింది ఉంది. సో మీకు రెడ్ కలర్ లో చూపిస్తే అవన్నీ చూసిన తర్వాత మీకు ఈ విధంగా షో అవుతుంది. సో మీకు దాని తర్వాత స్టెప్ వచ్చేసి సిమిలర్లీ కంప్లీటెడ్ ఆల్ ది కోర్సెస్ అండర్ డేటా ప్రిపరేషన్. మీకు ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ టోటల్ మాడ్యూల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్సైడ్ లో డేటా ప్రిపరేషన్ లో ఇంకా ఇక్కడ కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా బ్లాక్ కలర్ లో ఈ విధంగా షో అప్ అవుతుంది. ఇలా మీకు కంప్లీటెడ్ అన్ని కోర్సెస్ అన్ని అయిపోయిన తర్వాత కంబైనింగ్ అండ్ క్లీన్సింగ్ డేటా ఎండ్ ఆఫ్ ది క్లిక్ ది గెట్ సర్టిఫైడ్. మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ ఆఫ్ మైక్రో క్రెడెన్షియల్ ఎగ్జామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా గెట్ సర్టిఫైడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ ఫర్దర్ టు రైట్ ది సర్టిఫికేషన్ ఎగ్జామ్. మీకు సర్టిఫికేషన్ కోసం ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ లో మీకు పాస్ మార్క్స్ అనేవి వస్తే మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, క్రెడిట్లీ అకౌంట్ అనేది. సో మీకు ఆ వీడియోలోకి వెళ్ళేసి మీకు ఆ వీడియో వాచ్ చేస్తే నీట్గా అర్థమవుతుంది. సో నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను ఆ వీడియో లింక్ ని. సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ యూ విల్ బి మూవింగ్ టు సర్టిఫికేషన్ ఎగ్జామ్, స్క్రోల్ డౌన్. సో మీకు సర్టిఫికేషన్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సో మీకు ఈ విధంగా ఉంటుంది ఆల్టర్ బై ఫౌండేషన్ మైక్రో క్రెడెన్షియల్. ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ టేక్ ఎగ్జామ్ అని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు టైం వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. 1 అవర్ డ్యూరేషన్ లో మీకు బిజినర్ ఎగ్జామ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 40 క్వశ్చన్స్ మీకు అట్లీస్ట్ 30 మార్క్స్ అన్న రావాలి మినిమం. సో మీకు ఆ విధంగా వస్తేనే మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఇందులో 40% అంటే 30 మార్క్స్ అంటే 70% రావాలి. అందులో 100కి ఇక్కడ ఆల్టర్ వైస్ పాస్ పర్సెంటేజ్ ఇది. ఇక్కడ మీకు ఒకవేళ కుడ్ నాట్ పాస్, మీరు ఒకవేళ పాస్ అవ్వలేదంటే మీకు 1 వీక్ తర్వాత ఆఫ్టర్ 7 days తర్వాత మీరు మళ్ళీ రీ అటెంప్ట్ చేయవచ్చు ఈ ఎగ్జామ్ కి. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఫెయిల్ అయినా మళ్ళీ నాకు రావట్లేదు అని టెన్షనే లేదు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీకు మళ్ళీ రీ అటెంప్ట్ అనే ఆప్షన్ అనేది మళ్ళీ ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్ అనేది మళ్ళీ రీ అటెంప్ట్ చేయొచ్చు. సో దాని తర్వాత మీకు ఎగ్జామ్ ఈజ్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎగ్జామ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇది ఫ్రీ కాస్ట్ లో ఎనేబుల్ అవుతుంది. మనకి రీ అటెంప్ట్ కెన్ బి డన్ మల్టిపుల్ టైమ్స్. ఈ రీ అటెంప్ట్ అనేది చాలా సార్లు అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది ఉంటుంది మనకు ఇందులో. అండ్ మేక్ ష్యూర్ పాస్ ఆల్టర్ వైక్స్ మైక్రో క్రెడెన్షియల్ ఫౌండేషన్ ఎగ్జామ్ టు ప్రొసీడ్ ది ఫర్దర్ ఆల్టర్ వైక్స్. మీరు ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేశారో ఆ ఎగ్జామ్ తర్వాత మీరు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెళ్తుంది. దాని తర్వాత మీకు నెక్స్ట్ కోర్స్ అనేది దానికి ఎలిజిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు అదే ఎగ్జామ్ ని క్లియర్ చేయలేదంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఓపెన్ అవ్వదు. సో మీరు ఇది కన్ఫర్మ్ గా కంప్లీట్ చేయాలి. దిస్ ఈస్ ద మెయిల్ ఫర్ ది గెటింగ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామ్ ఫర్ ది రిజల్ట్. మీరు ఏదైతే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో క్రెడెన్షియల్ అది దాన్ని కంప్లీట్ చేశారు, దాని తర్వాత పాస్ అయ్యారు మీరు, అందులో మీకు ఆ స్కోర్ అనేది మీ మెయిల్ ఐడికి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అనేది ఆ మెయిల్ కి మీకు రిజల్ట్స్ అనేటివి సెండ్ అవుతాయి. సో రిజల్ట్స్ ఫర్ ఇక్కడ ఉంది చూడండి, ఆ రిజల్ట్ ఫర్ ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ టెస్ట్ ఆల్టర్ బై ఎక్స్ ఫౌండేషన్ మైక్రో క్రెడెన్షియల్ అనేది మీకు ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే డ్యూరేషన్ లో కంప్లీట్ చేశారో ఏ డేట్ తో ఆ డేట్ అనేది మొత్తం చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏదైతే మీరు కోర్సులో ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ పర్సంటేజ్ అనేది కోర్స్ డ్యూరేషన్ అండ్ కోర్సు వే ఆఫ్ కంప్లీషన్ ఇక్కడ మీకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ గా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామ్ యూ విల్ బి గెట్టింగ్ మెయిల్ హ్యాస్ షోన్ ఇన్ బిలో, ఇక్కడ యాక్సెప్ట్ యువర్ బ్యాడ్జ్ అనేది క్లిక్ చేయాలి. మీకు మెయిల్ ఐడికి వచ్చినప్పుడు ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ యాక్సెప్ట్ యువర్ బ్యాడ్జ్, ఇక్కడ యాక్సెప్ట్ యువర్ బ్యాడ్జ్ అని క్లిక్ చేసిన తర్వాతనే మీకు ఆ బ్యాడ్జ్ అనేది మీకు క్రెడిట్లీ అకౌంట్ లో చూపిస్తుంది. మీరు అక్కడ క్రెడిట్లీ అకౌంట్ ప్రాసెస్ మీకు అర్థం అవ్వలేదంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. ఇక్కడ మీకు శాంపిల్ సర్టిఫికేట్ చూసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు శాంపిల్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది, సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ అని మీ ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది ఎగ్జామ్ అని ఉంటుంది. సో మీకు పర్టికులర్ గా ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది అంతగా అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి మీరు ఒకవేళ నేర్చుకోవాలంటే చెప్తాను మీరు పర్టికులర్ గా. సో మీకు ఇక్కడ ఏదైతే లింక్ ఇచ్చారో డాక్యుమెంట్ లో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, ఆ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ డెస్క్ టాప్ ట్రయల్ అని ఉంది కదా, స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఫామ్ అనేది ఫిల్ ద డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి. ఇక్కడ బిజినెస్ ఈమెయిల్ అని, నెక్స్ట్ రోల్ మీరు ఏదైతే రోల్ ఉన్నారో, కంట్రీ అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఫంక్షన్. ఇది స్టూడెంట్స్ కి అయితే అంతగా అవసరం లేదు. ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే కన్ఫర్మ్ గా డౌన్లోడ్ చేసుకోండి, ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఆల్టర్ బై ఎక్స్ నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా అన్ని ఇక్కడ డొమైన్ ఈమెయిల్ అండ్ బిజినెస్ ఈమెయిల్, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో లేదంటే డొమైన్ ఈమెయిల్ అయితే మీ కాలేజ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఎంటర్ రోల్ వచ్చేసి ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్, లేదంటే స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కాబట్టి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ ది ఫంక్షన్ అంటే ఎడ్యుకేషన్, టీచింగ్ ఆర్ లెర్నింగ్. మీరు ఫ్యాకల్టీ అయితే ఎడ్యుకేషన్ అని, టీచింగ్ అని, అండ్ ఒకవేళ స్టూడెంట్ అయితే లెర్నింగ్ అని సెట్ చేసుకోండి. ఈ విధంగా ఎడ్యుకేషన్, టీచింగ్ అండ్ లెర్నింగ్ అండ్ టిక్ మార్క్ ఆఫ్ ది చెక్ బాక్స్ అండ్ లాస్ట్ క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్. దాని తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఆఫ్టర్ క్లిక్ ది సబ్మిట్ బటన్ యూ విల్ ది రిసీవ్ మెయిల్. మీకు ఈ విధంగా ఆఫ్టర్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ ఐడి వస్తుంది. ఆ మెయిల్ ఐడి వస్తే మీరు అందులో స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ ఆఫ్ ఆల్టర్ బై ఎక్స్ డిజైనర్. సో మీకు ఈ విధంగా మెయిల్ ఐడి వస్తుంది. ఆ మెయిల్ ఐడిని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ నౌ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు డౌన్లోడ్ మేనేజర్ లో మీకు ఒక 2 సెకండ్ రేడియో బటన్ ఉంటుంది. ఇక్కడ ఆల్టర్ బై ఎక్స్ డిజైనర్ 2021.4 అండ్ 64 బిట్ విత్ ఆర్ బేస్డ్ ప్రెడిక్టివ్ టూల్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ లో. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని ఉంటుంది. యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అండ్ నెక్స్ట్ అని కొట్టేసి వెయిట్ అంటిల్ ఇట్ ఫినిష్డ్. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు దాని తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ చేసేసుకొని మొత్తం ఇక్కడ వ్యాలిడేటింగ్ ఇన్స్టాల్ మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ టిక్ మార్క్ టు ది రన్ ది సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రన్ అండ్ ఆల్టర్ ఎక్స్ నౌ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు నెక్స్ట్ 2 పేజెస్ విల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా వెల్కమ్ టు ఆల్టర్ బై ఎక్స్ అని దాని తర్వాత 2 పేజెస్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్ వచ్చేసి వెల్కమ్ వీడియో టు ఆల్టర్ బై ఎక్స్, సెకండ్ పేజ్ వచ్చేసి స్టార్టింగ్ పేజ్ ఆఫ్ ఆల్టర్ బై ఎక్స్. సో ఈ విధంగా ఉంటుంది మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఇంటర్న్షిప్ కి సంబంధించినది. దాని తర్వాత క్లిక్ ది అండ్ వెయిట్ ఆఫ్ ది ఆల్టర్ బై ఎక్స్ predictive tools for the version of R 4.2.3
యూజర్ ఇన్స్టాలేషన్ ఫినిష్డ్ అని ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా ఆల్టర్ బైక్స్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఈ డీటెయిల్స్ లో మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ క్లిక్ ది రిజిస్టర్. ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఇక్కడ మీ నేమ్ అండ్ ఎడ్యు స్కిల్స్ ఫౌండేషన్, ఈమెయిల్, మీ ఫోన్ నెంబరు అండ్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే దాని తర్వాత మీకు స్టార్ట్ ఆఫ్ సాల్వింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ కమ్యూనిటీ అండ్ హెల్ప్ అని ఇక్కడ స్టార్ట్ సాల్వింగ్ అని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ది సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. సో మీకు ఈ విధంగా ఓపెన్ అయితే మీకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా ఉంటుంది బ్రౌజర్. సో దాని తర్వాత మీకు ఇక్కడ ఓపెనింగ్ పేజ్ లుకింగ్ లైక్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్టర్ బైక్స్ డిజైనర్ కోర్ మైక్రో క్రెడెన్షియల్, ఇది వచ్చేసి సెకండ్ ప్రాసెస్. సో సెకండ్ ప్రాసెస్ లో కోర్స్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మైక్రో క్రెడెన్షియల్, దానికి సంబంధించిన దాని గురించి తెలుసుకున్నాము. సెకండ్ దాంట్లో ఇప్పుడు గో బ్యాక్ టు ది మార్వే వైఎక్స్ కమ్యూనిటీ పేజ్, క్లిక్ ది అకాడమీ. సేమ్ అక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏ విధంగా అయితే చేశారో సెకండ్ ప్రాసెస్ కూడా సేమ్ అదే విధంగా సేమ్ యాజ్ యూజువల్ పాసిబుల్. అకాడమీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు లెర్నింగ్ పాత్స్ దగ్గర ఉంటుంది. లెర్నింగ్ పాత్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ విత్ లెర్నింగ్ పాత్ అని ఉంటుంది. దాని తర్వాత లెర్నింగ్ పాత్స్ లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని సెట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వీడియో ఉంటుంది, ఆ వీడియో వాచ్ చేయండి. ఆ వీడియో దాని మీద ఇక్కడ రెజ్యూమ్ లో ఉంటే ఫుల్ స్కోర్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా షో అవుతుంది. సెకండ్ ఇక్కడ మై ఫౌండేషన్ మైక్రో క్రెడెన్షియల్ ఎగ్జామ్, ఇక్కడ ఏదైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేస్తే మీకు గెట్ సర్టిఫైడ్ అని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. గెట్ సర్టిఫైడ్ మీద క్లిక్ చేస్తే అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రొసీడ్ విత్ ఫర్దర్ రైటింగ్ ఆఫ్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఈ విధంగా కింద ఉంటుంది టేక్ యువర్ ఎగ్జామ్ అని. ఈ ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ అనేటివి మీ మెయిల్ ఐడికి వస్తుంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి ఆల్టర్ బైక్స్ కోర్ ఎగ్జామ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 60 or 70% అబోవ్. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఒకవేళ మీకు ఫెయిల్ అయితే మీకు రీఅటెంప్ట్ కి ఆఫ్టర్ 7 days తర్వాత మళ్ళీ ఆప్షన్ అనేది వస్తుంది. సో మీరు ఏం టెన్షన్ పడకుండా మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏఐసిటి ఇంటర్న్షిప్ అనే సర్టిఫికేట్ అనేది ఈ విధంగా వస్తుంది, సర్టిఫికేట్ అచీవ్మెంట్. సో ఇది సెకండ్ ఆల్టర్ బైక్స్ డిజైనర్ కోర్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ది సర్టిఫికేట్. నెక్స్ట్ ఈ విధంగా సెకండ్ ఎగ్జామ్ మీరు ఏదైతే 4 కోర్సెస్ ఉన్నాయో అందులో కింద సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 4 ఉన్నాయి. సో ఆ 4 అనేది కంప్లీట్ చేయాలి. ఆ 4 కంప్లీట్ చేసిన తర్వాత ఆ 4 సర్టిఫికేట్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఒక నోట్ పాయింట్ అనేది ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ కంప్లీటెడ్ ది ఆల్టర్ బైక్స్ మైక్రో క్రెడెన్షియల్ కోర్స్ సాటిస్ఫాక్టరీ బిఫోర్ అడ్వాన్సింగ్ టు ది నెక్స్ట్ లెవెల్ విచ్ ఈస్ ఆల్టర్ బైక్స్ డిజైనర్ కోర్ కోర్స్. You are eligible to obtain certification for the Alter Bikes Designer core level will be assessed upon uploading and verification of your Alter Bikes micro credentials course certificate on the AICTE portal. ఏదైతే ఉందో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది AICTE నుంచి మీ పోర్టల్లో అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ ఫర్దర్ టు ది రైట్ ఆఫ్ డిజైనర్ కోర్ ఎగ్జామ్స్, ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఉండేదో ఇక్కడ దాని తర్వాత మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్లో మీకు ఇక్కడ యాక్సెప్ట్ యువర్ బ్యాడ్జ్ అని ఉంటుంది. యాక్సెప్ట్ యువర్ బ్యాడ్జ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా క్రెడిట్లీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్రెడిట్లీ అకౌంట్ లో మీరు ఈ విధంగా క్రెడిట్లీ అకౌంట్ లోకి ఓపెన్ చేసిన తర్వాత మీరు అకౌంట్ ప్రాసెస్ అనేది నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత క్రెడిట్లీ అకౌంట్ లో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. నేను పర్టికులర్ గా యాక్సెప్ట్ యువర్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్టర్ బైక్స్ డిజైనర్ కోర్ సర్టిఫికేషన్ అని ఉంది కదా, అక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు క్లిక్ ఆన్ ది డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఇక్కడ క్లిక్ ఆన్ ది డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ప్రజెంట్ ఏఐసిటి ఎడ్యు స్కిల్స్ రూల్ ఏ విధంగా అంటే మీకు ఇక్కడ కొత్త ఆప్షన్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేసింది. ఇక్కడ చాలా ఇప్పుడు డౌన్లోడ్ సర్టిఫికేట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏఐసిటిలో అప్లోడ్ చేయాల్సింది పబ్లిక్ లింక్. ఇక్కడ పబ్లిష్ లో ఇక్కడ ఈమెయిల్ కింద పబ్లిక్ లింక్ అని ఉంది కదా, ఆ పబ్లిక్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. అది కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు క్రెడిట్లీ అకౌంట్ లో కూడా సేమ్ ఏదైతే యూజర్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ విధంగా అయితే ఏఐసిటిలో నేమ్ ఇచ్చారో అదే విధంగానే నేమ్ ఇక్కడ ఇవ్వండి, సేమ్ నేమ్.
దాని తర్వాత పబ్లిక్ లింక్ కాపీ చేసేసి అక్కడ ఏఐసిటి పోర్టల్లో అప్లోడ్ చేసేయండి. అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సర్టిఫికేట్స్ యూ నీడ్ అప్లోడ్, ఈ రెండు ఆల్టర్ వైఎక్స్ ఇంటర్న్షిప్కి సంబంధించినవి ఈ రెండు సర్టిఫికేట్స్. ఫస్ట్ వచ్చేసి ఆల్టర్ వైఎక్స్ మైక్రో క్రెడెన్షియల్ సర్టిఫికేట్, ఆల్టర్ వైఎక్స్ డిజైనర్ కోర్ సర్టిఫికేట్. సో ఈ విధంగా రెండు సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఆల్టర్ వైఎక్స్ డిజైనర్ కోర్ యూ విల్ రిసీవ్ ది బిలో మార్క్ షీట్. మీరు ఆ సర్టిఫికేట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఆ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఎగ్జామ్ మార్క్స్ అనేటివి మీకు మెయిల్ ఐడికి రిసీవ్ అవుతాయి. కన్వర్ట్ ది మార్క్ షీట్ టు ది పీడిఎఫ్ టు అప్లోడ్. మీకు ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ ది మెయిల్ త్రూ యూ రిసీవ్డ్ ది మార్క్ షీట్ ఆఫ్ డిజైనర్ కోర్ ఆర్ ఆల్టర్ వైఎక్స్ డిజైనర్ కోర్ జనరల్ నాలెడ్జ్ అండ్ క్లిక్ ఆన్ ది ప్రింట్ ఆప్షన్. ఇక్కడ మీకు మెయిల్ ఐడిలో ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ డైరెక్ట్గా కంట్రోల్ పి లేదా ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ ఆ మార్క్ షీట్ అనేది మీకు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆప్షన్లో క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్లో డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. సేవ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫర్దర్ ప్రాసెస్ వచ్చేసి క్రెడ్లీ, నేను ఇంకోసారి చెప్తాను. క్రెడ్లీ ప్రాసెస్ వచ్చేసి మనకు క్లిక్ ఆన్ ది ఇక్కడ మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లింక్ లో ఇక్కడ క్లిక్ ఆన్ ది క్రెడ్లీ యాజ్ ఏ యూజర్ సైన్ ఇన్ అని కదా. ఇక్కడ సైన్ ఇన్ దగ్గర మీరు ఒకవేళ రిజిస్టర్ అయితే డైరెక్ట్ గా గూగుల్ తోని అవ్వండి, లేదంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద, నా బెస్ట్ ఒపీనియన్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్, కొన్నిసార్లు లాక్ అవ్వచ్చు అకౌంట్ అనేది. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ చెప్పాను కదా. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేసి మీరు ఏ సిటీలో ఏ విధంగా అయితే నేమ్ ఇచ్చారో అదే నేమ్ని ఇక్కడ ఇవ్వండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. దాని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత కంట్రీ వచ్చేసి ఇండియా. దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసేసి 2 బాక్సెస్ అనేది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ స్టెప్స్ అనేటివి ఫాలో అవ్వండి. స్టెప్స్ అనేటివి ఫాలో అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ విల్ బి సెంట్ యువర్ మెయిల్ ఐడి. సో మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్లో కన్ఫర్మ్ మెయిల్ అని ఉంటుంది. మీకు ఒకవేళ మీరు డైరెక్ట్గా మీరు క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత నేను పాస్వర్డ్ అన్ని యూజర్ నేమ్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా కదా, మెయిల్ ఐడి అన్ని లాగిన్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు అకౌంట్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో మీరు డైరెక్ట్గా ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు యువర్ అకౌంట్ ఈస్ నాట్ యాక్టివేటెడ్ అని వస్తుంది. సో మీరు వచ్చేసి జీమెయిల్లోకి వెళ్ళి మీకు డైరెక్ట్గా ఆ మెయిల్ ఐడిలో వచ్చిన మెయిల్ని అక్కడ కన్ఫర్మ్ మై మెయిల్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని. అది వచ్చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ అన్ అకౌంట్ విత్ క్రెడ్లీ అని ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు మీకు క్రెడ్లీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ మై ఈమెయిల్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, వెల్కమ్ టు క్రెడ్లీ అని. దాని తర్వాత మీకు ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ అని ఉంటుంది. ఆ సైన్ ఇన్ దగ్గర మీకు ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాని తర్వాత పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ రిమెంబర్ మీద క్లిక్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, మీకు క్లిక్ ది లింక్ ఈ విధంగా ఈ ఈమెయిల్ ఐడి. దాని తర్వాత మీకు సైన్ ఇన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు చెప్పాను కదా, అందులో ఏదైతే ఉందో అందులో ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీకు ఆ ప్రొఫైల్లోకి వచ్చిన దానికి సంబంధించినవి సర్టిఫికేట్ బ్యాడ్జెస్ అని ఉంటుంది. ఆ బ్యాడ్జెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ బ్యాడ్జెస్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్ వైఎక్స్ డేటా అనలిటిక్స్ కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం టోటల్ A to Z ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా ఛానల్ నుంచి ఇంకా చాలా వీడియోస్ అనేవి ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. ఇది నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.